Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా అక్కడ తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ఈరోజు జీసస్ చెప్పిన సేయింగ్స్ నుంచి కొన్ని కథలు ఓషో గారి ద్వారా విందాం. జీసస్ చెప్పినటువంటి సేయింగ్స్లో ఒక వ్యాపారస్తుడు సరుకులు కొనటం కోసం చాలా దూరం వెళ్తాడు. చాలా సరుకులు కొంటాడు. కొన్న తర్వాత మళ్ళీ కొనుక్కోవడానికి అలా వస్తూ ఒక పెరల్ మార్కెట్కి వచ్చాడు. అంటే ముత్యాలు అమ్మే ప్రదేశానికి వచ్చాడు. ఎంతో విలువైన ముత్యం కొన్నాడు. అతను చాలా తెలివి గలవాడు కాబట్టి ఆ సరుకులన్నీ ఎక్స్చేంజ్ చేశాడు. ఆ సరుకులన్నీ ఇచ్చేసి ఒక ముత్యాన్ని పట్టుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ఓడ ప్రమాదానికి లోనైంది. ఓడ ప్రమాదానికి లోనై మొత్తం అంతా పడవ మునిగిపోయింది. ఆ ఓడ మునిగిపోయింది. అతను ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. తన విలువైన సంపద అంతా అతని వద్దే ఉంది. ఆ ముత్యం జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు దుస్తుల్లో. అది అతని వద్దే ఉంది. సో జీసస్ ఏమన్నారు? కింగ్డమ్ ఆఫ్ ది ఫాదర్, అంటే తన తండ్రి రాజ్యం ఎలా ఉంది అంటే ఒక తెలివైన వర్తకుడిలా ఉంది. అతను ఒక పెరల్ కనుక్కున్నాడు, అంటే ఒక ముత్యాన్ని కనుక్కున్నాడు. కనుక్కొని మొత్తం ఈ సరుకులన్నీ ఆ ముత్యం కొరకు అమ్మేసి ఆ ముత్యాన్ని తీసుకున్నాడు. అతను చాలా వివేకవంతుడు అని. అంటే ఒకదాని కొరకు మొత్తం అంతా ఇచ్చేయడం ఏంటి? అది ఫూలిష్నెస్ కదా అని అనుకోవచ్చు. ఇది బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానానికి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి కథ. అనేకం కాదు, ఏకము. ఆ ఉన్నదాన్ని ఒక్కటి పట్టుకుంటే చాలు, అనేకం అవసరం లేదు. ఆ పెరళ్ళు ఆ కథలో ఆ ముత్యం దేనికి సంకేతము అంటే మన లోపల ఉన్న ఆత్మజ్ఞానానికి సంకేతము, ఇన్నర్కి సంకేతం. అంటే అతను ఆ మర్చెంట్ గురించి చెప్తూ అతను వివేకవంతుడు. అతను సరుకులన్నీ అమ్మేసి తన కొరకు ఒక ముత్యాన్ని కొన్నాడు. అలాగే నువ్వు సంపద కోసం వెతికే పాటైతే అది ఎటువంటి సంపద అంటే ఎటువంటి సంపద నువ్వు సంపాదించాలి? ఏ చెదలు తినివేయనిది, ఏ చెదలు పట్టనటువంటిది, పైపెచ్చు ఏది మింగివేయలేనిది. ఆ యొక్క నువ్వు సంపాదించిన సంపదని ఏది మింగివేయలేనిది. దాన్ని ఎప్పటికీ శాశ్వతంగా ఉండే సంపద సంపాదించాలి. అదే ఆత్మజ్ఞానం. ఇది దేని వలె ఉంది అంటే వివేకవంతుడైన వ్యాపారస్తుడిలాగా ఉంది. అతను చాలా తెలివైన వాడు. అతని దగ్గర ఉన్నదంతా అంటే అతనితో పోలిస్తే దానివల్లే ఉంది అని అంటే మన దగ్గర ఏమున్నా అది లాగివేయబడుతుంది. మృత్యు వచ్చినప్పుడు అన్నీ లాగివేయబడతాయి. అబ్జర్వ్ చేయండి. ఫ్యాక్ట్, యూ కెనాట్ పొసెస్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో నాది అనేది ఏదీ లేదు. వాస్తవానికి నాది అనేది ఏదీ లేదు. నీ సొంతం అనేది ఏమీ లేదు. నువ్వు అనుకుంటావు
కానీ ఇక్కడ ఇవన్నీ కూడా వెన్ యు ఆర్ నాట్ సంబడి ఎల్స్ పొసెస్ ఇట్. నువ్వు పోయావు, అది ఎవరికో హస్తగతం అవుతాయి. సూన్ యూ విల్ నాట్ బీ హియర్. ఇప్పుడు వెంటనే నువ్వు ఇక్కడ ఉండవు. కానీ వన్ థింగ్ విల్ బీ హియర్ అండ్ సంబడి ఎల్స్ విల్ పొసెస్ ఇట్. అయితే ఆ వస్తువులన్నీ ఇక్కడే ఉంటాయి, నువ్వు మాత్రం ఉండవు. అయితే అవి ఎవరో దాన్ని వారసులో ఎవరో తీసుకుంటారు. యువర్ పొసెషన్ ఈజ్ జస్ట్ లైక్ ఏ డ్రీమ్. అది ఎలాంటిది? నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ ఎలాంటివి? కళ లాంటిది. ఆ మెలకువగానే అవన్నీ వెళ్ళిపోతాయి. సమ్టైమ్స్ ఇట్ ఈస్ దేర్, సమ్టైమ్స్ ఇట్ ఇస్ గోన్. ఆ కళలో కొన్నిసార్లు సంపద ఉంటుంది, కొన్నిసార్లు పోతుంది. ఇంకొక స్టోరీ చెప్తున్నారు. ఇది ఒకసారి ఇబ్రహీం అనేటువంటి మహారాజు ఉన్నారు. ఇబ్రహీం అనే మహారాజుకి ఈ సంఘటన జరిగింది. ఒకరోజు రాత్రి అతను ఆ యొక్క ఇంటి కప్పు మీద, లేదా ఆయన ప్యాలెస్ ఉన్న కప్పు మీద రూఫ్ మీద ఎవరో నడుస్తున్నట్టు అనిపించింది. ఎవరక్కడ అన్నాడు ఆయన. అంటే డోంట్ బీ డిస్టర్బ్డ్, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా యొక్క ఒంటె ఇక్కడ తప్పిపోయింది, నేను దానికోసం వెతుకుతున్నాను అన్నాడు. సో ఎక్కడ తప్పిపోయింది? ఆ యొక్క మహారాజు గారు ఉన్నటువంటి ఆ ప్యాలెస్ కప్పు మీద, ఆయన ఉంటున్నటువంటి రూఫ్ మీద తప్పిపోయింది అన్నాడు. ఇబ్రహీం పక్కపక్క నవ్వి, నువ్వేం పిచ్చివాళ్ళలాగా ఉన్నావు, కింద దిగు. ఎక్కడైనా ఒక మహారాజు గారి ప్యాలెస్ మీద, రూఫ్ మీద ఎవరైనా ఒంటెలు తప్పిపోతాయా? ఇంటికి పో అని అన్నాడు. అయితే అన్నాడు, అతనికి సమాధానం చెప్పలేదు. ఈయనకి నిద్ర పట్టలేదు. అతను కొంచెం ఆలోచనాపరుడు. ఏమిటిది? ఇది డోంట్ బీ డిస్టర్బ్డ్ అంటున్నాడు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు, నేను వెతుకుతున్నాను, నా ఒంటె తప్పిపోయింది అని ఆ మాటల్లో ఏదో మర్మం ఉంది, ఏదో సంకేతం ఉంది, ఏమై ఉంటుంది అని చెప్పి చాలా ఆలోచించాడు. చాలా మౌనంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఆ యొక్క డోంట్ బీ డిస్టర్బ్డ్ అనే ఆ మాట, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే మాట తనకి చాలా ఒక మ్యూజిక్ లాగా, ఒక శృతిలాగా, ఒక లయలాగా వినపడింది. వాడేదో, నేనేదో పిచ్చివాడు అన్నాను, పిచ్చివాడు అయ్యుండడు. అతనేదో నా కోసం, అంటే నా క్యామెల్ తప్పిపోయింది, నేను దాని కొరకు ఎదుగుతున్నాను అనేటువంటి ఆ వాయిస్ చాలా లోతుకి గుచ్చుకుంది ఆ ఇబ్రహీంకి, ఆ మహారాజుకి. ఏదో ఇండికేట్ చేస్తుంది, ఏదో సంథింగ్ ఉంది అక్కడ, ఏదో సంథింగ్ నాకు తెలియజేస్తుంది అని. సరే రేపు మార్నింగ్ ఆ యొక్క మహారాజు గారి ప్రసాదంలో ఉన్నటువంటి అధికారులందరిని పిలిచి ఆ వాయిస్ని పట్టుకొని ఎవరైనా దొరుకుతారేమో చూడండి అని మొత్తం ఆ బస్తీ అంతా వెతికిచ్చాడు. దొరకలేదు. మధ్యాహ్నం అయితే చూద్దాంలే, పట్టుకుందాంలే అనుకున్నాడు. సరిపోయింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఆయనకి. తెల్లవారులేం కానీ అందరిని పిలిపించి ఇలా అన్నాడు. వాయిస్ని బట్టి మనిషిని ఎలా గుర్తుపడతారు? ఆ వాయిస్ అన్నది ఈయన, మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కానీ దొరకలేదు. మధ్యాహ్నము ఆ యొక్క మహారాజు గారి ఎంట్రన్స్లో గందరగోళం జరుగుతుంది, ఓ తోపులాట జరుగుతుంది. ఒకడు, ఇది సత్రము, ఇది హోటలు, నేను లోపలికి వెళ్ళాలి అని అన్నాడు. ఈ సత్రం కాదయ్యా, ఇది హోటల్ కాదయ్యా, మహారాజు గారి ప్యాలెస్ అయ్యా, నువ్వు లోపలికి ఎవరు రావడానికి వీల్లేదయ్యా అని ఆ పాపలవాడు తోసేస్తున్నాడు. చూశాడు మహారాజు, ఏంటి అక్కడ గొడవ, లోపలికి రమ్మానండి అన్నాడు. ఫకీరు ఉన్నాడు, వచ్చాడు లోపలికి. ఇది మహారాజు గారి ప్యాలెస్, ఆయన వాచ్మెన్ చెప్తున్నాడు, ఇది మహారాజు గారి అంతఃపురము, లేకపోతే ఇల్లు, ఇక్కడ సత్రం కాదు నాయనా అని అన్నాగానే వాడు
గొడవ పెడుతున్నాడు. సరే పిలిపించారు. సో నాకు బాగా తెలుసు ఇది సత్రమే. అలా ప్రయాణికులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేను అంతకు మునుపు కూడా ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ ఎవరు ఉండరు, అలా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారని. ఈ అంత గందరగోళం అంతా విన్నాడు. విని పిలిపించాడు. ఏంటండి, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. నేను ఇంతకు మునుపు ఒకసారి వచ్చాను. వచ్చిన ఆయన ఆ కుర్చీలో, ఆ సింహాసనంలో ఒకడు కూర్చున్నాడు. నీలాగే ఉన్నాడు అతను కూడా. అతను ఏమన్నాడు, అది నాది, నా ఇల్లు అన్నాడు. ఇది ఆలోచించు, ఇది నీ ఇల్లా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, ఇలా ప్రవర్తించకూడదు, అనాగరికంగా ప్రవర్తిస్తున్నావు. ఆ పూర్వం కూర్చున్న ఆయన మా నాన్నగారు, ఆయన చనిపోయాడు అని అన్నాడు. అదే కదా నేను చెప్పేది. నేను మళ్ళీ వచ్చేసరికి ఆయన లేడు, నేను కలిసిన ఆయన లేడు, మరొకడు ఉన్నాడు. అంతకు మునుపు వాళ్ళ నాయనకు కూడా అదే చెప్పాడట. నీకంటే ముందు ఇంకొకడు ఉన్నాడు, వాడు లేడు, ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు కూడా పోతావు. ఇది నా ఇల్లు అంటున్నావు, నువ్వు ఉంటున్న నివాసం అంటున్నావు, పోతావు, నువ్వు కూడా పోతావు. వస్తూ పోతూ ఉండేది ప్రయాణికుల సత్రం కాక ఏమిటి? వస్తూ పోతూ ఉంటారు, ఎవరు అక్కడ స్థిరంగా ఉండరు. ఇది సత్రమే అన్నాడు. వెంటనే ఆ ఇబ్రహీం మహారాజు కనిపెట్టాడు. రాత్రిపూట ఒంటి తప్పిపోయింది అని చెప్పేసి అన్న మాటలు, డోంట్ బీ డిస్టర్బ్డ్ అన్న గొంతే ఆ ఫకీర్ది. నువ్వే ఆ పిచ్చివాడు, నువ్వేనా అని అడిగాడు. అంటే అవునయ్యా, నేను పిచ్చివాడినే, నీలాంటి పిచ్చివాడిని. నువ్వేమో ఇక్కడేదో సంపదల కోసం ఎతుకుతూ ఉన్నావు, నేనేమో ఒంటి కోసం ఎతుకుతూ ఉన్నా. ఆ ఇంటి కప్పు మీద ఒంటి కోసమే నేను ఎతుకుతున్న పిచ్చివాడిని నేనే. అలాగే నువ్వు ఇక్కడ సంపదల కోసం ఎతుకుతున్న పిచ్చివాడు నువ్వు. నీలాగే పిచ్చివాడిని నేను కూడా అన్నాడు. వెంటనే సింహాసనం నుంచి చివారన దిగేసి కిందకి వచ్చేసాడు. ఏమని వచ్చేసి, అయ్యా నిజమే, మీరు చెప్పింది ఇది సత్రమే, నేను ఈ సత్రంలో ఉండను, నేను బయటకు వెళ్ళిపోతాను, మీరు ఉండండి అని చెప్పేసి అన్నాడనమాట. నేను అనుకుంటున్నాను ఇదేదో నా ఇల్లు, నా నివాసము, నా రాజప్రసాదము అని అనుకుంటున్నాను. కానీ ఇది కాదు, ఇది నాది కాని దానికోసం నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి మరీ లేట్ అయిపోయింది. టూ లేట్, జస్ట్ టూ లేట్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇబ్రహీం ఒక గొప్ప, తనంతట తానే ఒక గొప్ప మహానుభావుడుగా, ఒక మహర్షిగా, ఒక బ్రహ్మర్షిగా మారిపోయాడు, ఒక గొప్ప యోగిగా మారిపోయాడు. He became known. When he became a realized man, he used to live outside the capital. ఆ రాజధాని నగరానికి దూరంగా ఉన్నాడు. ఆయన తను తాను తెలుసుకుని పూర్తిగా అవగాహన వచ్చేంత రియలైజ్ అయిపోయిన తర్వాత, తన ఆత్మజ్ఞానం పొందిన తర్వాత, అంటే ఆ విధంగా రాజప్రసాదాన్ని వదిలి బయటగా అవుట్స్కట్స్లో ఉన్నాడు. క్యాపిటల్ అవుట్స్కట్స్లో ఉన్నాడు. అతను వన్స్ ఇట్ వాజ్ హిజ్ పొసెషన్, అంటే పూర్వం ఆ క్యాపిటల్, ఆ రాజధాని నగరం తన ఆధీనంలో ఉంటే, ఇప్పుడు కాదు. దాన్ని వదిలిపెట్టేశాడు పూర్తిగా. అయితే బయట ఉన్నాడు. ఎవరైనా వచ్చి బస్తీ ఎక్కడ ఉందండి అని అంటే, ఆ బస్తీ ఎక్కడ ఉందా, అటువైపు వెళ్ళి కుడివైపు తిరగండి, అక్కడ బస్తీ ఉంటుందని. వాళ్ళు సరే బస్తీకి వెళ్ళే దారిలే అని చెప్పి కొంచెం దూరం ముందుకు వెళ్ళి కుడివైపు తిరగంగానే అక్కడ శ్మశానం కనపడింది. వాళ్ళు కోపంతో వచ్చి, ఏం చేస్తున్నావు, మేము క్యాపిటల్ సిటీ గురించి ఆ బస్తీ ఎక్కడ ఉంది అని అడిగితే నువ్వేమో శ్మశానం చూపించావే అని. ఓహో, అదే అయితే అక్కడ ఉంది, అందరూ చావడానికి సంసిద్ధంగా క్యూలో ఉన్నారు. చివరికి ఫైనల్గా బస్తీ అంటే మనుషులు శాశ్వతంగా ఉండేటువంటి, ఇంకా మళ్ళీ ఎక్కడికి పోకుండా అక్కడే ఉండిపోయే ప్లేస్ శ్మశానమే
అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అదనుకున్నానన్నాడు. సో ఇబ్రహం యూజ్ terms in different way, it seems, because there is a cemetery. Once you enter, you are a residence forever. శాశ్వతంగా ఉండేది శ్మశానంలోనే కదా, నిద్రపోయేది ఇంకా ఎక్కడే ఉండిపోతాడు, ఇంకెక్కడి నుంచి ఇంకా లేవడు, ఇంకా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అదే అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇలా చివరికి ఈరోజు నాది అనుకున్నది రేపు మరొకటిది, ఆ రేపు ఆ తర్వాత మరొకటిది. ప్రతి ఒక్కడు దేనికోసం ఎదురు చూస్తున్నారు? రేపో మాపో మరునాడో ఎప్పుడో ఒకప్పుడు మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదంతా శ్మశానం, ఇది నివాసం కాదు. మర్ఘాట్ అంటే మరణించేటువంటి ప్రదేశం, శ్మశానం అని అన్నారు. అలా లైఫ్ ఎందుకు ఉంది, జీవితం ఎందుకు ఉంది అంటే మరణించడం కోసమే ఉంది. కానీ అసలైన లైఫ్ మరణించడం కోసం కాదు, శాశ్వతమైన దానికోసం ఉంది. శాశ్వతమైనది ఏ విధంగా జీవితం శాశ్వతం అవుతుంది? మామూలుగా జీవితం క్షణభంగురం అన్నట్టు అయిపోతుంది అది కలలో లాగా ఉంటే. కానీ ఆత్మజ్ఞానపరుడికి జీవితం ఎప్పుడూ శాశ్వతమే. తెలివైన మర్చెంట్ లాగా, తెలివైన లేకపోతే వివేకవంతుడైనటువంటి ఆ వ్యాపారస్తుడిలాగా అని. అది మన ఇన్నర్లోనే ఆ పెరలు ఉంది. ఆ నువ్వు ముత్యానివి, ఎంతో విలువైన వాడివి నువ్వు అనేటువంటి జ్ఞానం గురించి ఓషో గారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అయితే మనం భ్రమలలో జీవిస్తూ ఉంటాము. భ్రమలను వదిలిపెడితే మనం ఏమిటి భ్రమలు? ఈ ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా మొగుడు, ఇవన్నీ కూడా భ్రమలు. ఆ తర్వాత ఇదంతా కలలాగా మాయమైపోయినప్పుడు నీ స్వయం ఏది? నీ స్వయం నిన్ను ఎవరు వేరు చేయలేరు. అది ఎప్పటికీ శాశ్వతము, నువ్వు కాలాతీతము. అది కాలాతీతమైనటువంటి నిన్ను ఎవరు ఏమీ ఎత్తుకుపోలేరు అదనమాట. అయితే ఆధ్యాత్మిక సత్యంలో ఎతుకులాట ఏమిటి అంటే ప్రాపంచికమైన ఎతుకులాట ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి ఎతుకులాట ఉంటుంది. ప్రపంచంలో ప్రాపంచికమైన ఎతుకులాట ఉంటుంది, ఆధ్యాత్మికమైన ఎతుకులాట ఉంటుంది. ఆధ్యాత్మికమైన ఎతుకులాట అంటే ఆ ముముక్షువు తనకు తాను శాశ్వతమైన దాన్ని ఎతుకుతూ ఉంటాడు. ఈ ప్రాపంచికమైన విషయాలన్నీ టెంపరీ, కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. టెంపరీ అని ప్రాపంచికమైన విషయాలకు వెళ్తే అది అశాశ్వతము. మరణం ఆసన్నమైనప్పుడు ఆ అశాశ్వతమైన విషయాలన్నీ వదిలించేస్తాయి, అవన్నీ డ్రాప్ చేసిపోవాలి. కానీ నీవు కళ్ళు మూసుకుంటే, నీ లోపలికి నువ్వు వెళ్తే, ఆలోచనలన్నీ నిలిపివేస్తే నీకు కాలాతీత స్థితికి చేరుకుంటావు, మరణాతీత స్థితికి చేరుకుంటావు. ఆలోచన రహిత స్థితిలో కాలమే మాయమైపోతుంది. వెన్ థాట్స్ ఆర్ దేర్, ఆలోచనలు ఉంటే నువ్వు మళ్ళా కాలం అనేటువంటి బంధంలో ఇరుక్కుంటావు. నువ్వు మెడిటేషన్లో కాలాతీత స్థితికి నువ్వు వెళ్ళినప్పుడే ఈ ఒక అద్భుతమైనటువంటి విషయం అర్థమవుతుంది. అలాగా కాలాతీతమైనటువంటి స్థితి, అలా ఆ స్థితిలోకి నువ్వు చేరుకోవాలి అనే పాయింట్. అలా ఇంకొక పాయింట్, ఒకసారి ఇంకొక కథ చెప్తూ ఉంటాడు. ఒక మనిషి చాలా పేదవాడు, వర్క్ చేస్తున్నాడు, ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు. రోజు అతను గాడిద మీద వెళ్ళి మళ్ళీ గాడిద మీద తిరిగి రావాలి. ఇంకా అతనికి ట్రాన్స్పోర్టేషన్ అదొకటే, అది వెహికల్ అన్నమాట ఆ గాడిద. ఎప్పుడు కూడా ఇలా లేట్ వస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చేసరికి భార్య ఎప్పుడు కోపం వస్తుంది. ఏమిటయ్యా సమస్య, ఎందుకు నువ్వు ఆలస్యంగా వస్తున్నావు అంటే, అర్థం చేసుకో, ఇది సైరన్ మోగగానే 2-3 సెకండ్లు ఉండి వెంటనే గబగబా పరిగెట్టుకొని ఇంటికి వచ్చేస్తుంది. నేను వేలాది మంది ఆ కార్మికుల మధ్యలో ఉండి నేను తప్పించుకుని వచ్చే లోపల ఇది వెళ్ళిపోతుంది. నేను అంత దూరం నుంచి నడిచి వచ్చేసరికి నాకు లేట్ అయిపోతుంది అని.
అంటే ఒక గాడిదకి తెలుసు ఏ టైంలో ఎలా బయటికి వెళ్ళిపోవాలో నీకు తెలియదు అని ఆ భార్య విసుక్కుంటూ ఉంటుంది. అంటే అది అక్కడున్న విషయం. అలాగే మనకు అసలైన ఇష్యూ సత్యం గురించి మనకి తెలియట్లేదు. అవేర్ వేర్ యువర్ హోమ్, నీ ఇల్లు ఎక్కడో నీకు తెలియటం లేదు. అనేక జన్మల నుంచి తిరుగుతూనే ఉన్నాం, లేట్ చేస్తూనే ఉన్నాం. కానీ మనం ప్రతి ఇల్లు తలుపు తడుతూనే ఉన్నాం, ప్రతి ఇంటిని తలుపు తడుతూనే ఉన్నాం. నా ఇల్లా కాదా అని మర్చిపోయాం మన ఇల్లు ఎక్కడ ఉందో. మన ఇల్లు లోపలే ఉంది, మన లోపలే ఉంది, మన ఇల్లు మన లోపలే ఉంది. కానీ మనం ఈ ప్రపంచంలో అనేక అనేక మూలలు తిరుగుతూనే ఉన్నాం, అనేక జన్మలు ఎత్తుతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. ఒక ఇంటి ఒక ఊర్లో కొన్నాళ్ళు ఒక ఊర్లో పుడతాము పోతాము, మళ్ళీ మరొక ఊర్లో పుడతాము పోతాము. ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉన్నాం. దేనికోసం ఎతుకుతున్నావు? ఏమి సంపాదించుకోవడం కోసం ఎతుకుతున్నావు? ఎన్ని జన్మలు ప్రయాణం చేస్తున్నావు? ఎంత దూరం ప్రయాణం చేస్తున్నావు? ఎంత వర్క్ చేస్తున్నావు? ఎంత డబ్బు సంపాదించుకుంటున్నావు? ప్రపంచం అంతా తిరిగి డబ్బు సంపాదించుకుంటున్నావు. తర్వాత నువ్వేమి లాభం పొందావు? ఏమి లాభం పొందావు? అది అక్కడున్న విషయం అన్నమాట. సో సమయం ఎదురు చూస్తూ ఉంది, సమయం అయిపోతూ ఉంది. కానీ ఒక ఇంటికి వెళ్ళిపోవాలి అని ఒక గాడిదకి తెలిసినట్టుగా నీకు ఎందుకు తెలియలేదు? అడ్డగాడిదకి తెలిసిందే, నీకెందుకు తెలియలేదు అని సమస్యలు తెచ్చుకోవటం అవుతుంది. యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఇట్, యూ కెన్ ఎవర్ గో టు హెల్. ఆఖరికి నరకానికి కూడా పోయి వెతుకుతూనే ఉంటూ ఉంటారు. కానీ అసలైన సత్యము నీ లోపలనే ఉంది అని. మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఈ ప్రాపంచకపు ఎతుకులాట, దానికోసం ఎతుకులాటని మన భారతదేశంలో మాయ అంటారు. మాయ అంటే మినీ చాలా మల్టిపుల్. మాయ అంటే అంతులేనిది. ఈ అంతులేని ఎతుకులాట బాహ్యంగా ఎంత ఎతికినా దానికి అంతులేదు, ఎతుకుతూనే ఉంటావు. దేవుడు ఎప్పటికీ దొరకడు, నీ లోపలే ఉన్నాడు. ఆ అంతులేని కథ నీ లోపలికి వెళితేనే, నువ్వు కళ్ళు మూసుకుంటేనే, ఆలోచనలన్నీ వదిలేస్తేనే, అదనమాట. అలా వదిలేస్తేనే నీ లోపలికి నువ్వు చేరుతావు. మాయ అంటే అది ఒక మృగతృష్ణ లాంటిది, అది ఎప్పటికీ దొరకదు. సో వెన్ ఎవర్ యూ కమ్ టు క్లోజర్ టు ఇట్, అది ఎంత దగ్గరికి వచ్చే కొలది ఇంకా దగ్గరికి వస్తున్నట్టే ఉంటుంది, కానీ ఇంకా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత ఏమీ లేదు. అది 7 రంగుల ఇంద్రధనుసు అన్నట్టు. ఆ ఇంద్రధనుసు ఏముంటుంది? ఈ ప్రపంచం అంతా మాయ, మ్యాజికల్ వరల్డ్. ఇదంతా మంత్రగాడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, ఇదేమి నిజం కాదు, వాస్తవం కాదు అని. నువ్వు దాన్ని యూ క్రియేట్ ఇట్ త్రూ యువర్ డిజైర్స్. ఆ మంత్రగాడు ఎవరో కాదు, నువ్వే ఆ మంత్రగాడివి. నువ్వే ఈ ప్రపంచాన్ని సృష్టించుకున్నావు నీ కోరికలతో. నీ కోరికలతోనే అంతా సృష్టింపబడింది. అలా అనేక కోరికలతో అనేక ప్రపంచాన్ని సృష్టించుకున్నావు. ఒక కారు సృష్టించుకున్నావు, బ్యూటిఫుల్ కార్ అన్నావు. సో ఇఫ్ దేర్ ఈజ్ నో మ్యాన్ ఆన్ ది ఎర్త్, వేర్ విల్ బి ది వాల్యూ ఆఫ్ ది కార్? మనుషులే అసలు ఎవరు లేరు. ఎంతో గొప్ప కారు సంపాదించుకున్నావు, అప్పుడు దాని వాల్యూ ఏముంది? దాని వాల్యూ ఏముంది? ఎలా అనమాట. నేను అక్కడ పొగడటానికి ఎవరు లేరు. అలా ప్రతి విషయంలోనూ ఇలానే జరుగుతూ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ ఇంకా ఏమన్నారు? ఇది శాశ్వతమైన సంపద సంపాదించుకోవాలి అనే పాయింట్ వచ్చాను. కింగ్డమ్ ఆఫ్ ది ఫాదర్ ఈజ్ లైక్ ఏ మ్యాన్, ఏ మర్చెంట్ హూ పొసెస్డ్ మర్చెంటైజ్ అండ్ ఫౌండ్ ఏ పెరల్. అంటే దేవుని రాజ్యము, నా తండ్రి రాజ్యం ఎలా ఉంటుందని అంటే, ఒక తెలివైన వర్తకుడు లాగా ఉంటుంది. తన సరుకులన్నీ అమ్మి ఒక ముత్యాన్ని కొనుక్కున్నాడు. అలాగే నువ్వు ఎలాంటి సంపద సంపాదించుకోవాలి?
ఏ ఏ ఏ ఏ యొక్క అంటే ఆ సంపద శాశ్వతమైన సంపద ఉండాలి, అంతేగాని చెదలు పెట్టేది లేకపోతే ఏదో మింగివేసే సంపద కాదు అని. అంటే నీ లోపలనే మరణం లేని నువ్వు ఉన్నావు, ఆ మరణం లేని వాడిని పట్టుకోవాలి. కాబట్టి ఆ మరణం లేని స్థితిని నువ్వు వెతుకు, ఆ చిరంజీవత్వం వేసుకో. లుక్ ఎట్ ద డెత్లెస్ అండ్ రిమైన్ అలర్ట్. నీ లోపలనే ఉంది, అది అలర్ట్గా ఉండు. ఆ డెత్లెస్, ఆ మరణం లేనిది నీ లోపలే ఉంది, దాన్ని వెతుకు, దాన్ని చూడు, అలర్ట్గా ఉండు. కాలం వృధా చేయొద్దు. డోంట్ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్యూర్. కాలము అనేది శాశ్వతం కాదు, కాలం మారిపోతూ ఉంటుంది, కాలం తిరిగిపోతూ ఉంటుంది. డోంట్ వేస్ట్ టైం వేస్ట్ చేయొద్దు. శాశ్వతమైన దాన్ని పట్టుకో, జీవితాన్ని వేస్ట్ చేయొద్దు. సో అది ఎప్పుడు జీవితం అంతా కూడా మారిపోతూనే ఉంటుంది. ఈ ప్రపంచంతో పాటు ఆ జీవితం కూడా మారిపోతూ ఉంటుంది. టైం వేస్ట్ చేసుకోవద్దు, జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఏది శాశ్వతమైన దాన్ని వెతుకుతున్నావు నువ్వు? ఏది శాశ్వతము, ఏది శాశ్వతము అనేది వెతుకుతున్నావు అనేది అక్కడ కీ పాయింట్. నీ జీవితంలో ఏది శాశ్వతము? ఈ చుట్టూ ఉండే కనపడే ప్రపంచమా? ఏది శాశ్వతం కాదు. ఆ కొండలు శాశ్వతం కాదు, ఎప్పటికీ అవి శాశ్వతంగా ఉండవు. అవి కూడా, ఆ కొండలు కూడా, ఆ పర్వతాలు కూడా ముసలివైపోయి ఇంకా మాయమైపోతూ ఉంటాయి. హిమాలయాలు వేదాస కాలంలో హిమాలయాలు లేవు. ఋగ్వేద నెవర్ టాక్స్ అబౌట్ దెమ్. వేదాలలో ఋగ్వేదాల హిమాలయాల గురించి చెప్పలేదు. హిమాలయాలు అప్పుడు లేవు, ఇంపాసిబుల్. హౌ కెన్ యూ నెగ్లెక్ట్ హిమాలయాస్? హిమాలయాలు ఉంటే హిమాలయాల గురించి ఎందుకు చెప్పడు? చెప్తారు, కానీ అప్పుడు లేవు, కొత్తగా పుట్టినవి హిమాలయాలు. సో అవి లోకమాన్య తిలక్ డిసైడ్ చేశారు. వేదాస్ ఆర్ క్రియేటెడ్ అట్లీస్ట్ 75,000 years ago. వేదాలు 75,000 సంవత్సరాల క్రితం వేదాలు ఉన్నాయి అని. అది కూడా కొంచెం మీనింగ్ఫుల్గానే ఉంది. అయితే అది ఎక్కడ రాయబడి లేదు, కానీ మీనింగ్ఫుల్గా ఉంది. హిమాలయాలు లేవు, హిమాలయాలు లేటెస్ట్గా వచ్చినాయి. పూర్వం అది హిమాలయాలు అనేవి యవ్వనంలో ఉన్న పర్వతాలు, దానన్నిటికంటే ఎత్తైన పర్వతాలు ఇప్పుడు కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నాయి. పూర్వం ఎలా ఉండేవంటే పర్వతాలు, వింధ్య పర్వతం అని ఓల్డెస్ట్ మౌంటైన్ భూమి మీద. అవి ఎలాంటివంటే, ఓల్డెస్ట్ మౌంటైన్ అంటే వంగి ఉంటాయి ఆ పర్వతం వంగి ఉంటుంది. దానికి ఒక స్టోరీ ఉంది, వింధ్య పర్వతం మీద స్టోరీ. అగస్త్య మహాముని ఆయన సౌత్ వైపుకి వస్తున్నాడు. ఆ వింధ్య పర్వతాన్ని, ఆ రోజుల్లో వింధ్య పర్వతం చాలా హైయెస్ట్గా ఉంది, చాలా ఎత్తుగా ఉంది. దాన్ని ఎక్కడం చాలా కష్టం అన్నమాట. అంచేత వింధ్య పర్వతం ఏం చేసింది, ఆ మహర్షిని చూసి ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది, పాదాలకు నమస్కారం చేసింది. నేను మళ్ళీ వెనక్కి వస్తాను, ఇదే పొజిషన్లో ఉండు, అంచేత నేను ఈజీగా ఈ పర్వతాన్ని దాటి ఆవల వైపుకి వెళ్ళాను, అలాగే నేను ఏగుల వైపుకి వస్తాను, నువ్వు ఇలాగే ఉండు అన్నాడు. ఆయన రాలా, ఆ సౌత్లోనే చచ్చిపోయాడు. ఈ స్టోరీ చాలా బ్యూటిఫుల్ స్టోరీ. వింధ్య అనేది ఓల్డెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, చాలా పురాతనమైంది. దే ఆర్ బోర్న్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఆఖరికి ఆ పర్వతాలు కూడా ఏది శాశ్వతం కాదు. అవి హిల్స్ కూడా యంగ్గా ఉంటాయి, ఓల్డ్గా ఉంటాయి, చచ్చిపోతాయి, పుడుతూ ఉంటాయి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఆన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
ఏది శాశ్వతం కాదు. చెట్టు ఇంకా చూడండి, నదులు ఇంకా చూడండి, పర్వతాలు ఇంకా చూడండి. దే గివ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్మనెంట్, బట్ లుక్స్ లిటిల్ డీపర్ అండ్ ఫీలింగ్ డిజపియర్స్. ఇంకా లోపలికి చూస్తే ఏవి శాశ్వతం కాదు, అన్నీ మాయమైపోతున్నాయి. లోపలికి చూస్తే అవి ఏవి శాశ్వతంగా ఉన్నట్టే ఉంటాయి. అలాగే నీ ఆలోచనలు గమనించు. నీ ఆలోచనలు కూడా శాశ్వతం కాదు, ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి, కంటిన్యూగా మూవ్ అవుతూ ఉంటాయి. ఏ ఒక్క థాట్ కూడా నిలబడదు, అలా పరిగెడుతూనే ఉంటుంది. నువ్వు ఒకసారి కోపం వస్తుంది, మన మైండ్ ఆ కోపంతో నిండిపోతుంది. మరో క్షణంలో నవ్వుతూ ఉంటావు, చక్కగా హ్యాపీ థాట్స్ నీ లోపల ఉంటాయి. అవి కూడా మాయమైపోతూ ఉంటాయి. ఆ కోపము మాయమైపోతుంది, ఆ నవ్వులు మాయమైపోతాయి. మేఘాల్లా వస్తూ ఉంటాయి, ఆకాశంలో మేఘాలు మారిపోతున్నట్టు నీ యొక్క ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. ఆ మేఘాల మీద నువ్వు ధ్యానం చేయి, అవి నిరంతరం మారిపోతూ ఉంటాయి. యూ డోంట్ లుక్, యూ మే నాట్ బికమ్ అవేర్, అదర్వైజ్ యూ విల్ సీ ద ఫార్మ్ ఈజ్ కంటిన్యూలీ చేంజ్. ఒక్కోసారి నీ రూపాన్ని నువ్వు చూసుకోలేదు, నీ రూపం కూడా కంటిన్యూగా మారిపోతూనే ఉంది. అలాగే బయట నదులు మారిపోతున్నాయి, కొండలు మారిపోతున్నాయి, మేఘాలు మారిపోతున్నాయి. ఆకాశం ఒకటే శాశ్వతంగా ఏ మార్పు లేనిది. అదే నీ అంతరాకాశంలో నువ్వు ఉన్నావు, ఏ మార్పు లేని వాడివి. నిత్యము ఎప్పటికీ శాశ్వతమైంది. ఆ శాశ్వతమైన సంపద నీ లోపలే ఉంది, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది. అది అది ముత్యము. నీ లోపల ఉన్న ముత్యము. ఆ ముత్యము ఎవరు? నేను ఆఖరికి మరణం కూడా నీ లోపల ఉన్నటువంటి మరణం కూడా నిన్ను వేరు చేయలేదు. శరీరం పోతుంది, శరీరం చచ్చిపోతుంది, ఆఖరికి ఆలోచనలు కూడా మాయమైపోతాయి. అసలైన నీ లోపల ఉన్న నీవు శాశ్వతము. యూ విల్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటావు. ఈ మరణం ఎక్కడ సంభవిస్తుంది? నీ సమీపంలో సంభవిస్తుంది, నీకు కాదు సంభవించేది. నీ సమీపం అంటే నీ శరీరం నీకు సమీపము. నీ నీ పొలిమేర అంటే నీ శరీరము, నీ లోపల నువ్వు ఉన్నావు. పొలిమేర అంటే నీ శరీరము. ఆ పొలిమేరలో సంభవిస్తుంది, బయట సంభవిస్తుంది, నీ కేంద్రంలో సంభవించదు. నువ్వు ఎప్పటికీ చావు లేని వాడివి నువ్వు. సో యూ కెనాట్ డై. పర్వతాలు మాయమైపోవచ్చు, మేఘాలు మాయమైపోవచ్చు, వస్తూ ఉంటాయి, మేఘాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆకాశం శాశ్వతంగా ఉంటుంది, ఆకాశం శాశ్వతంగా ఉంటుంది. నువ్వు ఆకాశమే, ఎప్పటికీ శాశ్వతంగా ఉండే నువ్వు ఆకాశమే. అది నీ లోపల ఉన్న అంతరిక్షమే. ఆ అంతరిక్షము అది ఎలా ఉంది? ఆ ఆకాశం ఎలా ఉంది? ఖాళీగా ఉంది, ఎంప్టీగా ఉంది, రూపరహితంగా ఉంది, ఏ రూపము లేదు దానికి. మేఘాలే రూపుదాల్చుతూ ఉంటాయి, ఆకాశానికి రూపం లేదు. అలాగే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఇట్, దాంట్లోనే అన్నీ సంభవిస్తూ ఉంటాయి. కానీ దానికి ఏం కాదు. ఇది జీసస్ చెప్పినటువంటి మీనింగ్. డూ యూ ఆల్సో సీక్ ఫర్ ది ట్రెజర్ విచ్ ఫెయిల్స్ నాట్. అది ఎప్పటికీ చెడిపోని సంపదని, ఎప్పటికీ శాశ్వతంగా ఉండే సంపదని అన్వేషించు. అక్కడ కలిసి ఏ మిడత అది మింగివేయలేదు ఆ సంపదని, ఏ యొక్క చెదలు దాన్ని తినివేయలేదు అని చెప్పాడు. అది జీసస్ చెప్పిన స్టోరీ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక అద్భుతమైన జీసస్ చెప్పుకుందాము. జీసస్ ఏమంటారంటే, జీసస్ చిన్నపిల్లల వలె తన వేరును చీకుతూ ఉంటారు చిన్నపిల్లలు. అందులోనే ఆ యొక్క రాజ్యం ఉంది అని అంటారు. అదేమిటి ఇంతగా ఉంది కదా? ఆయన ఎలా అంటే వింతైన విషయాలను రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.